అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించింది బీఆర్ఎస్. మొత్తం సెషన్కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. ఇవాళ మూసీపై చర్చలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం నడిచింది. కడుపులో విషం పెట్టుకున్నారన్న సీఎం కమెంట్లపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి పాదయాత్రగా గన్ పార్కుకు వెళ్లారు ఎమ్మెల్యేలు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కృష్ణలో నీటి వాటాలు గత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనిపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తమకు పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి అన్నారు బీఆర్ఎస్ సభ్యులు. కానీ సభలో మాట్లాడే అవకాశమే ఇవ్వకపోవడంతో సెషన్ మొత్తాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు 10 గంటలకు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి ఇచ్చినట్లే ప్రధాన ప్రతిపక్షానికి సమానమైన సమయం అవకాశం ఇస్తేనే సభకు వస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి ఈ డిమాండ్కి ప్రభుత్వం ఏమైనా కన్సిడరేషన్లోకి తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే వీళ్ళు వెళ్ళను అని చెప్పిన మాటకి కట్టుబడే ఉంటారా అసెంబ్లీకి వెళ్ళకుండా? ఇంతకుముందే ప్రభుత్వం నుంచి ఒక చిట్చాట్ ద్వారా కొంత సమాచారం వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు దీనిపైన స్పందించారు. బీఆర్ఎస్ నేతలే ఇరిగేషన్ పైన చర్చ పెట్టాలని అడిగారు. కానీ ఇరిగేషన్ పైన చర్చ పెడుతున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో మాట్లాడడం ఇష్టం లేదు. దాంతోపాటు ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అందుకోసమే బయటకు వెళ్ళిపోయారనే కామెంట్స్ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడే చేశారు. కానీ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం ఇంకోలా కనిపిస్తుంది. అసలు సభలో మేము ఉండాల్సిన అవసరం ఏముంది, మేము ఉన్నా మాట్లాడనివ్వట్లేదు కాబట్టి మేము బయటకు వెళ్ళైనా పబ్లిక్లో మాట్లాడతాము. ఒకవేళ ఇరిగేషన్ సబ్జెక్టు పైన ప్రాజెక్టుల పైన చర్చ జరుపుతున్నప్పుడు ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, గతంలో మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు మీ ప్రాజెక్టులన్నీ కట్టాము, మా మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అలాంటి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం మాకు ఇస్తే మేము కూడా ఎలా కట్టాము, ఎక్కడెక్కడి నుంచి లోన్లు తీసుకొచ్చాము, ఎంత మేరకు అంచనాలు పెరిగాయి, ఎందుకు పెంచాల్సి వచ్చింది, అసలు అవినీతి లేకుండా మేము ప్రాజెక్టులు కట్టాము కాబట్టి వాటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకుంది అనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్షం. ఇక ఈరోజు ఉదయం జరిగినటువంటి క్వశ్చన్ అవర్లో అసలు మాకు సమయమే ఇవ్వలేదు. ముఖ్యమంత్రి మొదటి ప్రశ్నకి గంటన్నర సమాధానం చెప్పారు. ఆ గంటన్నర కూడా మూసీ రివర్కి సంబంధించినటువంటి అంశం పైన సమాధానం చెప్పారు. ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము దాని మీద కొన్ని ప్రశ్నలు అడిగాం. ముందుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇంకొకందరికి సుంతా లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఆమెకు కూడా మైక్ ఇవ్వగానే మళ్ళీ స్పీకర్ కట్ చేశారు. ఆ తర్వాత హరీష్ రావు మైక్ తీసుకొని 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, మూసీకి సంబంధించినటువంటి వాటర్ ఎలకేషన్ 2.5 TMC ఇస్తున్నారు కదా, ఫ్రెష్ వాటర్తో మూసీని మొత్తం ఫిలప్ చేస్తున్నారు కదా, ఆ ఎలకేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఒకవేళ కాళేశ్వరంకి దానికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఏమైనా వాటర్ ఇంకొకలాగా తీసుకొస్తున్నారా? వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని మంత్రి అడిగారు. లేకపోతే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అడిగారు. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఇంకా ప్రతిపక్షాలనే కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అన్నారు. మరో ఉపనేత తలసాని కూడా లేచి చాలా గట్టిగా మాట్లాడారు. మాకు సమయం ఇవ్వట్లేదు, ఇలాంటి సభ నేను ఎక్కడ చూడలేదు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, కానీ ఇలా ప్రతిపక్షాలకి టైం ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను తీసుకెళ్తున్నారని ఆయన కూడా ఫైర్ అయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక స్పీకర్ కూడా జోక్యం చేసుకొని కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడారు. ఇతర అంశాలకు మీకు మైక్ ఇవ్వము, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ చెప్పారు. దీంతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వాకౌట్ చేశారు. నడుచుకుంటూ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. గన్ పార్క్ దగ్గర చాలాసేపు ధర్నా చేశారు. ఆ తర్వాత ఇలా సమయం ఇవ్వకుండా అసెంబ్లీలో ఉండమంటే మేము ఉండము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే ఒక కండిషన్ పెట్టారు. దాంతోపాటు స్పీకర్ ఏదైతే మాట్లాడారో, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీ మైక్ ఇవ్వమంటూ స్పీకర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతిపక్షం ముందే అనేక అంశాలపైన విమర్శించడానికి, ముఖ్యమంత్రికి భజన చేయడానికి, ప్రభుత్వం చేసేటువంటి పథకాలను ఓహో ఆహో అంటూ చెప్పడానికి ఇక్కడ ప్రతిపక్షం లేదు, విమర్శిస్తుంది. అది నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవాలి, మాట్లాడే సమయం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇవ్వాలి, స్పీకర్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇరిగేషన్కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే కనుక దాంట్లో మాకు కూడా అవకాశం ఇచ్చి మేము కూడా పీపీటీ పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ 3 హామీలు ఇస్తే కనుక సభలోకి ప్రతిపక్షం ఎంటర్ అవుతుంది. లేకపోతే ఇక ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరించేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ మొదలవుతుంది. అదే టైంకి అప్పటి వరకు హామీ రాకపోతే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లీడ్ తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తారు.
గాంధీ భవన్ లాగా అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మా పార్టీ ఆఫీస్లో మేము కూడా ఒక మాక్ అసెంబ్లీ లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్ రాకేష్. అత్యాసే నిండా ముంచింది. కొన్నాళ్ళు అధిక వడ్డీ వచ్చేసరికి ఆ అత్యాస తాండవం చేసింది. డిపాజిట్లు పెరిగాయి. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో అకౌంట్లు తెరిచి కోట్లాది రూపాయలు చెల్లించారు. ఇప్పుడు పోయా మోసం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా కాళ్లరిగేలా తిరగ్గా ఇప్పుడు యాక్షన్ మొదలైంది. శ్రేయ గ్రూప్ ఆస్తులు జప్తు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో 51 ఎకరాల భూమి జప్తు చేయడానికి సిఐడికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 8,128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సంస్థ. అధిక వడ్డీలు ఇస్తామంటూ స్కీమ్ల పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డారు. మోసం చేసిన సొమ్ముతో విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు. హేమంత్ కుమార్, ఆయన భార్య సంగీత రాయ్ పేరుతో ఆస్తులన్నీ ఉన్నాయి. 2023లో కర్నూలులో ఆఫీస్ పెట్టారు హేమంత్ కుమార్ అనే వ్యక్తి. 2024 నవంబర్లో హేమంత్ సహా పలువురిపై బాధితులు ఫిర్యాదు చేశారు. 2004 జూన్ నుంచి చెల్లింపులు ఆపేసింది సంస్థ. ఖాతాదారులు ప్రశ్నిస్తే ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేయడం వల్లే చెల్లింపులు చేయలేకపోయామని, త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ కొన్ని నెలల పాటు కాలం గడిపేశారు. ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో వడ్డీ లేకుండా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాము అని ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్తూ వచ్చారు. ఇక అది కూడా లేకపోవడంతో నిండా మునిగామని గ్రహించిన బాధితులు 2024 నవంబర్ 22న సంస్థ చైర్మన్తో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, శ్రేయ గ్రూప్ యూపీకి చెందిన సంస్థ, అసలు ఇక్కడ ఎలా ఓపెన్ చేశారు? ఇక్కడ ఎవరిని నమ్మి అంతమంది డిపాజిటర్లు డబ్బులు చెల్లించారు? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఎగ్జాక్ట్లీ, శ్రేయ గ్రూప్ లక్నో బేస్డ్గా ఇది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హెక్టిక్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పేరుతో గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ప్రవేశించింది. కొంత రియల్ ఎస్టేట్ని చేస్తున్నట్టుగా ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాన్ని ముందు చేసింది. ఆ తర్వాత ఇదంతా చాలా వ్యూహాత్మకంగానే ముందు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టుగా ఒక నమ్మకాన్ని కలిగించి కొంత ప్రాంతాల్లో కొంత ల్యాండ్ని కొని ఆ తర్వాత ఈ డబ్బు వసూలు చేసే, ఈ డిపాజిట్లు వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదట కొంతమందికి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి వస్తున్న వివరాలు చూస్తే కర్నూలు ఆ ప్రాంతంలో కొంతమంది చాలా సాధారణ ప్రజల దగ్గర, అంటే టైలర్లు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఎవరైనా ఆ స్థానికంగా కొంత ఎకనామికల్గా కొంత రాబడి ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏజెంట్లు పంపి వాళ్ళకి మొదట 1 లక్ష రూపాయలు తీసుకోవడం, ఒక ఏడాది లోపల తిరిగి వాళ్ళకి 2 లక్షలు చెల్లించడం. అలా 2020లో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. మొదటి సంవత్సరం తర్వాత కొంతమందికి తిరిగి 1 లక్షకి 2 లక్షలు ఇవ్వడంతో చాలామంది ఆకర్షితులయ్యారు. దాన్నే పెట్టుబడిగా, ప్రజల నమ్మకాన్ని, ప్రజల బలహీనతనే పెట్టుబడిగా పెట్టుకున్న శ్రేయ సంస్థ దాదాపుగా 8,000 మంది డిపాజిట్ల నుంచి దేశవ్యాప్తంగా 276 కోట్ల రూపాయలని వసూలు చేసినట్టుగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్నారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా దీని మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటికి సంబంధించి మొదట ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు రిజిస్టర్ అవడంతో వాటి వాల్యూమ్ తెలియలేదు. ఆ తర్వాత దాన్ని మొత్తం క్వాంటిఫై అయ్యాక చూస్తే భారీగా డిపాజిటర్లు వేల సంఖ్యలో ఉండడం, 100 కోట్ల రూపాయల నష్టం జరగడంతో ఇప్పుడు పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయిన నేపథ్యం కనిపిస్తోంది. దాంతో వెంటనే ఇప్పటివరకు వాళ్ళు కొనుగోలు చేసిన స్థలాలని సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కర్నూలులో 55 ఎకరాలు అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకున్న ప్రాపర్టీస్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమందికి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి చేసిన చిన్న ఇట్లాంటి మోసపు పనులు ఏవైతే 1 లక్షకి ఒక ఏడాదిలో కరెక్ట్గా సరిగ్గా అదే సమయానికి చెల్లించడం, దాంతో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ సన్నిహితుల ద్వారా ఇతర ప్రాంతాలకు వాళ్ళనే ఏజెంట్లుగా, మొదట ఎవరైతే వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి చెల్లించారో వాళ్ళనే ఏజెంట్లుగా చేర్చుకొని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ సన్నిహితుల నుంచి దీన్ని అధికంగా డిపాజిట్లు వసూలు చేస్తూ ఇంత భారీ మోసానికి పాల్పడ్డారు. 2024 వరకు వాళ్ళ దందా కొనసాగింది. 2024లో చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇవ్వడం మానేశారు, దాంతో ప్రభుత్వ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో వాళ్ళని పోలీసులు అప్పటికీ అలర్ట్ కాలేదు. తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఇట్లాంటి ఫిర్యాదులు వస్తుండడంతో జరిగిన మోసం మీద అప్పటికి కానీ వాళ్ళకి పూర్తిగా సమాచారం రాలేదు. ఆ తర్వాత తీరా చూసేసరికి పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేసుని సిఐడికి ఇచ్చింది. రెగ్యులర్ కేసుగా విచారిస్తే దీంట్లో న్యాయం జరగదని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీనికోసం ఏర్పాటు చేసింది. దాని నేపథ్యంలోనే ఈ భారీ సంఖ్యలో బాధితులు ఉన్నట్టుగా గుర్తించింది. వాళ్ళకి సంబంధించి ఉత్తరప్రదేశ్కి కూడా వెళ్ళి వాళ్ళని హేమంత్ రాయ్ ఎవరైతే దీనికి సంబంధించిన వ్యవస్థాపకుల్లో కీలకంగా ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పేరు మీద ఉన్న అనేక ఆస్తుల్ని గుర్తించారు. వాటన్నిటికీ చట్టపరంగా ముందుకు వెళ్ళి వాటన్నిటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని మళ్ళీ బాధితులందరినీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలా తిరిగి చెల్లించాలి, ఎందుకంటే దీంట్లో
సలహా కూడా అవసరం ఉంటుంది, కోర్టులో జోక్యం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తుంది రెగ్యులర్గా. కానీ చాలా ఆందోళన కలిగించే అంశం, చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. మన రాష్ట్రంలో పక్కింటి వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇట్లాంటి కోవిడ్ తర్వాత పర్టికులర్గా మారిన పరిస్థితుల్లో అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా అవలేలుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఇంత వందలాది కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారంటే అది ఎక్కడ బలహీనత, వ్యవస్థల లోపంగా చూడాల్సిన నేపథ్యం ఉంటుందా, లేకపోతే ప్రజల అమాయకత్వమా, ప్రజల అత్యాశకు సంబంధించి అదే వాళ్ళ పెట్టుబడిగా మారుతుందా? ఇట్లాంటివన్నీ అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్టికులర్గా మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక సంస్థలు చాలా పెద్ద ఎత్తున విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే ఇట్లాంటి రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటాయి. చైన్ మార్కెట్ స్కీమ్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇవి రెగ్యులర్గా విశాఖ కావచ్చు, లేకపోతే రాయలసీమ, పర్టికులర్గా ఉత్తరాంధ్ర రాయలసీమలోని ఈ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. అయినప్పటికీ దానికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు బయటపడిన నేపథ్యంలో. అయితే అగ్రిగోల్డ్ మీద కూడా ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా ఒక లోపంగా ప్రధానంగా ఇప్పుడు విశ్లేషణ జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించి కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ అగ్రిగోల్డ్కి సంబంధించి ఇప్పటికే అది కోర్టులో నడుస్తుంది, బాధితులు అలానే ఉన్నారు. ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. కానీ ఎవరికి న్యాయం జరగలేదు, అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు. ఇలాంటి శిక్ష పడితే తప్ప నుంచి పునరావృతం కావాలన్నది తాజాగా ప్రజల నుంచి లేకపోతే సొసైటీ నుంచి వస్తున్న విశ్లేషణగా తెలుస్తుంది. అవుట్ స్టూడియో. రైట్ ఈశ్వర్. బళ్ళారి దద్దరిల్లింది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కాల్పులు జరగడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. ఫ్లెక్సీల విషయంలో మొదలైన రగడ కాస్త ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు సహా 11 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తనను చంపాలని చూస్తున్న వారిని వదిలేసి తనపైనే కేసు పెట్టారని గాలి సీరియస్ కమెంట్స్ తో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్కు చేరింది. అసలు విషయానికొస్తే రేపు బళ్ళారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దాంతో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలను గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టే ప్రయత్నం చేశారు అనుచరులు. అయితే ప్రహారీకి ఫ్లెక్సీలు కట్టొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో గాలి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా అక్కడకు చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో జనార్దన్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. దీంతో గాలి అనుచరులు ఎదురు కాల్పులకు దిగారు. ఇలా ఇరు వర్గాల ఘర్షణలో 8 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. బళ్ళారి కాల్పులపై గాలి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీ ప్లాన్ తోనే తనను చంపడానికి వచ్చారంటూ ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, పెద్ద పెద్ద రాళ్లు పట్టుకునొచ్చినట్టు ఆరోపించారు. బళ్ళారిలో అశాంతి నెలకొందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిజానిజాలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఇటు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు మాత్రం గాలి అనుచరులే గొడవ లేపారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వాళ్లు రెచ్చగొట్టడంతోనే ఇంత రచ్చ జరిగిందంటున్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి. గంగావతి ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం కర్ణాటకలో సంచలనంగా మారింది. వాల్మీకి విగ్రహావిష్కరణ వివాదం ఇందుకు కారణమైంది. బళ్ళారిలో రేపు వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా బళ్ళారి సిటీలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్కు కూడా కట్టించే ప్రయత్నం అయితే చేశారు. భరత్ రెడ్డి సమీప బంధువు సతీష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరే చైర్ వేయించుకొని సతీష్ రెడ్డి మరీ ఈ బ్యానర్లు కట్టించే ప్రయత్నం చేయడంతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళూపుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి గాలివానగా మారింది. తుపాకీ కాల్పుల మోతతో బళ్ళారి దద్దరిల్లింది. గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు, సతీష్ రెడ్డి గన్మెన్లతో పాటు పోలీసులు కూడా గాల్లోకి కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. సతీష్ రెడ్డి బాడీలోకి కూడా బుల్లెట్ దూసుకుపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరుకు తరలించారు. గాలి జనార్దన్ రెడ్డి వైపు కూడా తుపాకీ గురిపెట్టి కాల్పులు జరపడంతో గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అతనికి ఎలాంటి గాయం కాకుండా సేఫ్ అయ్యాడు. అయితే ఈ పెద్ద ఎత్తున జరిగిన ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. చాలామందికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది.
ఇందులో చాలామందిపై కేసులు కూడా నమోదయ్యాయి. స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి పైన, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డిపై, మాజీ మంత్రి శ్రీరాములు పైన కూడా ఈ కేసులు నమోదయ్యాయి. బళ్ళారిలో గత 2 దశాబ్దాలుగా గాలి జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కుటుంబీకుల మధ్య రాజకీయ వర్గ విభేదాలు నడుస్తున్నాయి. అంతర్గతంగా ఉన్న ఈ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి అక్కడ దారితీశాయి. బీజేపీ తరఫున గాలి జనార్దన్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడు. సూర్యనారాయణ రెడ్డి తనయుడే ప్రస్తుత బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ఈ భరత్ రెడ్డి సమీప బంధువు సతీష్ రెడ్డి చేసిన వ్యవహారమే మొత్తం ఈ ఘర్షణకంతటి కూడా కారణమైందని చెప్తున్నారు. మరి మొత్తం మీద రేపు అంటే ఈ నెల 3వ తేదీన వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం బళ్ళారిలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భంలో బళ్ళారి సిటీ మొత్తం 144 సెక్షన్ విధించిన సందర్భంగా రేపు విగ్రహావిష్కరణ ఉంటుందా, వాయిదా పడుతుందా, ఉంటే ఎలాంటి పరిణామాలు అక్కడ జరగబోతున్నాయి, మళ్ళీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే బళ్ళారి సిటీతో పాటు కర్ణాటక మొత్తం దీనిపై కొంత సంచలనంగా, ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి. ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా అడవి వదిలి ఒక్కొక్కరుగా జనంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగలబోతోంది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న బరిసె దేవా రేపు తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు లొంగిపోబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీ సాయుధ బలగాల వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ బరిసె దేవా కీలక నేతగా ఉండడంతో ఆయన లొంగుబాటు ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బరిసె దేవాకు సంబంధించిన కీలక వివరాలని పోలీసులు ఇప్పటికే సేకరించారు. హిడ్మా, బరిసె దేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి ఆయుధాల సరఫరాలో బరిసె దేవా అత్యంత కీలక పాత్ర పోషించినట్టుగా తేల్చారు. ఆయన లొంగుబాటు నేపథ్యంలో దేవా నుంచి ఇప్పటికే పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక బరిసె దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ విభాగానికి చెందిన మరికొందరు సభ్యులు కూడా తెలంగాణ డీజీపీ ముందు రేపు లొంగిపోబోతున్నారు. ఇదిలా ఉంటే బరిసె దేవాతో పాటు 15 మంది మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని పౌర హక్కుల సంఘాల నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి 2 రోజులు గడుస్తున్నా వారిని కోర్టులో హాజరుపరచకపోవడం అప్రజాస్వామికమన్నారు. చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా కోర్టులో హాజరుపరచాలని హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. విజయ్, రేపు బరిసె దేవాతో పాటుగా 15 మంది మావోయిస్టుల లొంగుబాటు ప్రచారం నేపథ్యంలో హరగోపాల్ మరొక డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. వాళ్ళని ఇమీడియట్గా కోర్టులో హాజరుపరచాలి, ఇంతవరకు ఎందుకు చేయలేదు అని. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం రియాక్షన్ వస్తోంది? పోలీసులు ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు? రేపు ఏం జరగబోతోంది? రేపు ఉదయం దాదాపుగా 11 గంటలకి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు ఈ దేవా లొంగిపోన్నాడు. ఇప్పటికే పోలీసులకి అందుబాటులోకి వచ్చాడు. అయితే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇతను చాలా పెద్ద క్యాడర్, ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొత్తం ఆయుధాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎంటైర్ వాళ్ళ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం 20 మందితో కలిపి ఆయన రేపు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతున్నారు. దాదాపు అనేక అటాకుల్లో కూడా ఆయన పాత్ర ఉంది. దాదాపుగా ఈయన వెంట వస్తున్నటువంటి 20 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపుగా అనేక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అటాక్స్లో కూడా పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో అత్యంత కీలకంగా గతంలో 27 మంది కాంగ్రెస్ నేతల్ని హతమార్చినటువంటి కేసు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అటాక్ కేసు కావచ్చు, ఈ రకంగా చూస్తే దాదాపు 60 మంది మొత్తం పోలీసులకు సంబంధించిన ప్రాణాలను కూడా ఈ దేవా బలిగొన్నాడు. ఈ దేవా అత్యంత కీలకమైన వ్యక్తి. గతంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి హిడ్మా ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయారో ఈయనది ఒకటే ఊరు. ఆయనకు సంబంధించినటువంటి విలేజ్ కూడా చూడవచ్చు. సుక్మా డిస్టిక్ సంబంధించినటువంటి పువర్తి విలేజే హిడ్మాది కూడా. ఇద్దరు ఒకే క్యాడర్కి సంబంధించిన వాళ్ళు. అయితే గత ఏడాది క్రితమే హిడ్మా స్థానంలో ఈ దేవాని మావోయిస్ట్ పార్టీ ఈ మొత్తం ఆయుధాలకు సంబంధించి కావచ్చు, సాయుధ బలగాలకు సంబంధించినటువంటి చీఫ్గా నియమించింది. అనేక అటాక్స్ పోలీసులపై దాడుల్లో కూడా పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు దాదాపుగా తెలంగాణ పోలీసులు గత ఏడాది కాలంగా 500 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతే చాలామంది సెంట్రల్ కమిటీ సభ్యులు కావచ్చు, చాలామంది కీలక నేతలంతా కూడా లొంగిపోయారు. కానీ రేపు జరగబోయే లొంగుబాటు మాత్రం మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద కోలుకోలేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాల సప్లై కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఈ యొక్క సాయుధ పోరాటానికి సంబంధించి ఈ మొత్తం ఆయుధాలకు సంబంధించిన వ్యవహారాలు చూసే కీలకమైన వ్యక్తి లొంగిపోతున్నాడు. కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీకి
కీలక దెబ్బగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇతని దగ్గర దొరికిన వెపన్స్ ఏవైతున్నాయో అవి అత్యంత కీలకం. మౌంటెడ్ వెపన్స్ అని చెప్పుకుంటున్నారు. మౌంటెడ్ హెలికాప్టర్లో నుంచి పోలీసులు దాడులు చేసినా కూడా ఆ హెలికాప్టర్ని సైతం షూట్ చేసేటువంటి వెపన్స్ కలిగి ఉన్న వ్యక్తి దేవా కాబట్టి తన దగ్గర 12 వెపన్స్ సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం 11 గంటలకి మీడియా ముందుకి దేవాని రాష్ట్ర డీజీపీ ముందు ఆయన అయితే లొంగిపోనున్నాడు. థ్యాంక్ యూ విజయ్.